Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government, SRR, Government Arts and Science College, Autonomous Karimnagar. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ టీజీ సెట్ అండ్ యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంపార్టెంట్ బిట్స్ను మనం ఈరోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మనం 81 క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు, అంటే నిన్నటి వీడియోతో మనం నిన్నటి అంటే ఆ, మనం ఐదో భాగానికి సంబంధించినటువంటి వీడియోను మనం చూసుకున్నప్పుడు ఇందులో 81 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ డిడక్టివ్ రీజనింగ్? నిన్న మనం చెప్పుకున్నది ఇండక్టివ్ రీజనింగ్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు డిడక్టివ్ రీజనింగ్ అని అడుగుతున్నాడు. అంటే దీన్ని నిగమనాత్మక వివేచనం అంటాం. నిగమనాత్మక వివేచనం. ఇండక్టివ్ రీజనింగ్ను ఆగమనాత్మక వివేచనం అంటాం. ఆగమనాత్మక వివేచనం అంటారు. అంటే దీన్ని ఇండక్టివ్ అంటారు. ఇండక్టివ్ డిడక్టివ్ కంప్లీట్ గా ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? డిడక్టివ్ రీజనింగ్ కి సంబంధించి కింది వాటిలో ఏదో సూచిస్తుంది అంటున్నాను. ఇందులో ఎలా ఉంటుందంటే, మూవింగ్ టు స్పెసిఫిక్ మూవింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ టు బ్రాడర్ జనరలైజేషన్ అనేటువంటిది ఆగమనాత్మకం సూచిస్తుంది. అంటే ఇండక్టివ్ రీజనింగ్ చూపిస్తుంది ఆగమనాత్మక వివేచన. దీనికి క్వైట్ అపోజిట్ ఏంటిది మరి? మూవింగ్ ఫ్రమ్ జనరల్ థియరీ టు స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ అనేటువంటివి డిడక్టివ్ రీజన్ సూచిస్తుంది. అంటే నిగమనాత్మక వివేచన సూచిస్తుంది. అంటే అడిగిన ప్రశ్నకు బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ ఇంతకుముందు నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ దీని గురించి కొంత మనం ఇది చూడండి. ఇండక్టివ్ రీజనింగ్ అడిగాడు, ఆగమనాత్మక వివేచన. ఆగమనాత్మక వివేచన ఏమని చెప్పుకున్నాం? స్పెసిఫిక్ టు జనరల్. అంటే ప్రత్యేకం నుంచి సాధారణ వైపు వెళ్తే, సింపుల్ టు కాంప్లెక్స్ వైపు వెళ్తే. అంటే దీన్ని ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆగమనాత్మక వివేచనానికి సంబంధించి ఇండక్టివ్ రీజనింగ్ కి సంబంధించి రాము మరణిస్తాడు, కృష్ణుడు మరణిస్తాడు, తిరుపతి మరణిస్తాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? రాము అనేది ప్రత్యేకమైన వ్యక్తి, కృష్ణుడు ప్రత్యేకమైన వ్యక్తి, తిరుపతి అనే ప్రత్యేకమైన వ్యక్తి. వీళ్ళు మరణిస్తారని చెప్పారు. ఇది ప్రత్యేక అంశం. దీన్ని సాధారణీకరణ చేస్తే ఏమని చెప్పచ్చు? రాముడు మానవుడు, కృష్ణుడు మానవుడు, తిరుపతి మానవుడు. కాబట్టి జనరల్ ఆస్పెక్ట్ ఏం మార్చారు దీన్ని? మానవులు అందరూ మర్త్యులే, మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇది జనరల్. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటిదంటే ఈ డిడక్టివ్ రీజనింగ్, అంటే నిగమనాత్మక వివేచనం. ఇందులో జనరల్ ఆస్పెక్ట్ నుంచి స్పెసిఫిక్ ఆస్పెక్ట్ వైపుకు మనకు ఏది ఈ లాజిక్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఉమ్, మనకు రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది. సాధారణం నుంచి ప్రత్యేకం వైపు. ఇక్కడ జనరల్ ఆస్పెక్ట్ ఏంటిదంటే మానవులందరూ మర్త్యులే, మ్యాన్ ఈజ్ మోర్టల్ అని ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు, ఆ, రాముడు మానవుడు, కృష్ణుడు మానవుడు, తిరుపతి మానవుడు. కాబట్టి వీళ్ళందరికీ మరణం తథ్యం కొంతకాలం తర్వాత, లేదా ఆల్రెడీ. ఇట్లా మనం చెప్పుకుంటే డిడక్టివ్లో జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది. నిగమనాత్మకంలో సాధారణీకరణ అంశాల నుంచి ప్రత్యేక అంశం ఉంటుంది. కాంప్లెక్స్ టు సింపుల్ వైపు ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం ఇప్పుడు చూసాం. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్ డిడక్టివ్ రీజనింగ్? అంటే మూవింగ్ ఫ్రమ్ జనరల్ థియరీ టు స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ అనేటువంటివి నిగమనాత్మకం. మూవింగ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ టు బ్రాడర్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ టు బ్రాడర్ అనేది ఆగమనాత్మకం. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం బి. నెక్స్ట్ 82 క్వశ్చన్ చూడండి. ఇన్ రీసెర్చ్ ద టర్మ్ కంట్రోల్ వేరియబుల్, అంటే దీన్ని మనం ఏమంటామంటే నియంత్రిత చరం అంటారు. నియంత్రిత చరం. మీరు గమనించండి, వేరియబుల్స్ అనేటువంటి మూడు రకాలను మనం చెప్పుకున్నాం. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, కంట్రోల్ వేరియబుల్ అని మూడు రకాల చరరాశులు ఉంటాయి పరిశోధనలు. ముఖ్యంగా రీసెర్చ్కి సంబంధించి ఈ కింది వాటిలో కంట్రోల్ వేరియబుల్ దేని సూచిస్తుంది అని అడిగాడు. చూడండి ఆన్సర్: ఏ వేరియబుల్ దట్ కెప్ట్ ఏ వేరియబుల్ that kept constant to prevent it from influencing the results.
అంటే ఏమని చెప్తున్నాడు? బయట నుంచి వచ్చేటువంటి దేని మీద కూడా ఏ ప్రభావం కూడా తన మీద చూపబడినటువంటి, లేదా దాని ప్రభావానికి లోను కానటువంటి చరరాశిని, లోను కానటువంటి వేరియబుల్ను మనం ఏమని పిలుస్తామంటే కంట్రోల్ వేరియబుల్ అంటాం. ఏమంటాం? కంట్రోలేబుల్. ఇది స్థిరత్వంగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఇది నిశ్చలంగా ఉంటుంది, బయట వాటి ప్రభావానికి లోను కాదు. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అనేటువంటివి లోన్ అయ్యే అవకాశం ఉంది. అంటే శరీర ఉష్ణోగ్రత, బయట వాతావరణం, ఓకేనా, నీ యొక్క అలసట, ఇవన్నీ మనకు చరరాశులు అనేటువంటివి పరతంత్ర చరరాశులు. స్వతంత్ర చరరాశులు అనేటువంటివి బాహ్య వాతావరణం, ఉష్ణము, వర్షము, తుఫానులు, ఇవన్నీ బయట ఇండిపెండెంట్గా ఉంటాయి. డిపెండెంట్గా నీ శరీర ఉష్ణోగ్రత, నీ యొక్క అలసట, నీ యొక్క ఆసక్తి, ఇవన్నీ కూడా మనకు డిపెండెంట్ వేరియబుల్ అంటాం. కంట్రోల్ వేరియబుల్ అంటే ఇది పూర్తిగా ఒక కాన్స్టాంట్, స్థిరంగా ఉండి ఎలాంటి దానికి లోను కానటువంటి వేరియబుల్ కంట్రోల్ వేరియబుల్ మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్, ఏ రీసెర్చ్ స్టడీ దట్ సీక్స్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ వితౌట్ మ్యానిపులేటింగ్ దెమ్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనకు సంబంధం, రెండు వేరియబుల్స్ మధ్యలో ఉండేటువంటి సంబంధం, వితౌట్ మ్యానిపులేటింగ్ దెమ్, వాటిని ఏమాత్రం మ్యానిపులేట్ చేయకుండా, మార్చకుండా, ఎలాంటి తేడా చేయకుండా, వాటికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ను ఉండేటువంటి ఆ వేరియబుల్స్ను ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే, ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని పిలుస్తామా, కొరిలేషన్ రీసెర్చ్ అంటాము, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటామా, లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటాము. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన. కొరిలేషన్ వేరియబుల్ అంటే, కొరిలేషన్ అంటే సహసంబంధమైనటువంటి రిలేషన్ అంటే రీసెర్చ్, పరిశోధన. అదేవిధంగా డిస్క్రిప్టివ్ వర్ణనాత్మకమైనటువంటి పరిశోధన. లాంగిట్యూడినల్ దీర్ఘకాలికమైనటువంటి పరిశోధన అంటే అర్థం, ఆన్సర్, ఈ అడిగినటువంటి టూ వేరియబుల్స్ సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి కొరిలేషన్ అంటే సహసంబంధం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఏదైతే ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్కి సంబంధించి ఈ కింది వాటిలో లక్షణం ఏది అని అడుగుతున్నాడు. అంటే దీని యొక్క లక్షణానికి సంబంధించి డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పుకున్నప్పుడు ఇట్ ఎయిమ్స్ టు, దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే ఇట్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ వితౌట్ టెస్టింగ్ హైపోథిసిస్. ఇది మనకు ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్. It aims to identify patterns and relationships without testing hypothesis. దీన్ని మనం ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్గా ఈ యొక్క లక్షణంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 85, వాట్ ఈస్ ఇంటర్నల్ వ్యాలిడిటీ. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్నటి వీడియోలో మనం వాట్ ఈస్ కంటెంట్ వ్యాలిడిటీ అన్నాం, అంతకుముందు వాట్ ఈస్ కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అన్నాం. అంటే సప్రమాణాత్మకమైనటువంటి సంబంధించి మనకు మూడు రకాలుగా వాటిని మళ్ళీ మనం క్లాసిఫై చేయొచ్చు: కంటెంట్ వ్యాలిడిటీ, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, ఇంటర్నల్ వ్యాలిడిటీ. మరి కింది వాటిలో ఇంటర్నల్ వ్యాలిడిటీ ఏది సంబంధించి లేదా ఏది నిర్వచిస్తుంది అని మనం చెప్పుకున్నప్పుడు ఆన్సర్, ద డిగ్రీ టు విచ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఏ స్టడీ ఆర్ డ్యూ టు ద ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ నాట్ అదర్ ఫ్యాక్టర్స్. ఇది మనకు ఇంటర్నల్ వ్యాలిడిటీ సూచించేటువంటి అంశం. ద డిగ్రీ టు విచ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఏ స్టడీ ఆర్ డ్యూ టు ది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ నాట్ అదర్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 86, ఇన్ ఏ రీసెర్చ్ కాంటెక్స్ట్, ఏదైతే పరిశోధనకు సంబంధించినటువంటి సందర్భం ఉందో, వాట్ డస్ ర్యాండమ్ శాంప్లింగ్, అసలు ర్యాండమ్ శాంప్లింగ్ అనేటువంటిది ఏం చేస్తుంది మనం పరిశోధన చేసేటువంటి సందర్భంలో అడుగుతున్నాడు. అంటే ర్యాండమ్ శాంప్లింగ్ అనేటువంటిది ఏదైతే మనం డాటా కలెక్షన్కి వెళ్ళినప్పుడు శాంపుల్స్ మనకు లార్జ్ క్వాంటిటీ ఉన్నప్పుడు, హ్యూజ్ శాంపుల్స్ ఉన్నప్పుడు ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ముఖ్యంగా పాపులేషన్లో ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అనేటువంటిది ర్యాండమ్ శాంప్లింగ్ సూచిస్తుంది అంటారు. సో ఆన్సర్ మనం డైరెక్ట్ మనం చూసినప్పుడు దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ఎన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్.
ర్యాండమ్ సాంప్లింగ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఎవరైనా సెలెక్ట్ కావచ్చు. పరిశోధనకు సంబంధించి జనాభాలో ఉండేటువంటి ఈచ్ ఇండివిజువల్ ప్రతి వ్యక్తికి సమానమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది పరిశోధనలో అని తెలియజేసేదే ర్యాండమ్ సాంప్లింగ్. ఎవరిదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఏ మెటా అనాలిసిస్ రెఫర్స్ టు, ఇది దాదాపుగా ప్రతి పేపర్లో ఈ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన దాదాపు ప్రతి పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుందండి. మెటా అనాలిసిస్ రెఫర్స్ టు, మెటా అనాలిసిస్ దేని సూచిస్తుందంటే ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్ దట్ కంబైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ మల్టిపుల్ స్టడీస్ టు డ్రా ఏ జనరల్ కన్క్లూజన్. మెటా అనాలిసిస్ దేని దేని ఫైనలైజ్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది అన్నప్పుడు ఏదైతే మనము ఈ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన ఈ లెక్కలకు సంబంధించి మనం అనాలిసిస్ చేసే క్రమంలో, విశ్లేషణ చేసే క్రమంలో వాటి యొక్క ఫలితాలను కలిపి అనేకమైనటువంటి అధ్యయనాల తర్వాత జనరల్ కన్క్లూజన్, ఫైనల్ కన్క్లూజన్ వచ్చేటువంటి విధంగా చేసేదే మెటా అనాలిసిస్ అని మనం చెప్తాం. మెటా అనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్వశ్చనేర్ ఇన్ రీసెర్చ్. మనం ఏదైతే డాటా కలెక్ట్ చేసడానికి వెళ్తున్నప్పుడు మనము ఏదైతే జనాభా లేదా మనం రీసెర్చ్ ఏరియాలోకి వెళ్ళి డాటా కలెక్ట్ చేసేటువంటి క్రమంలో ఉపయోగించేటువంటి ప్రశ్నావళిని మనం ప్రశ్నల ప్రశ్నల యొక్క ఆ ఆ, ఆ, మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే క్వశ్చనేర్ అంటాం. అంటే వీటిని మనం తెలుగులో ప్రశ్నావళి అంటారు. అంటే ఈ ప్రశ్నావళి అనేటువంటిది ఏదైతే మనం సర్వే చేస్తున్నప్పుడు, అంటే ఏదేని మనం రీసెర్చ్ స్టడీకి సంబంధించి అంటే పరిశోధనకు సంబంధించిన అధ్యయనం కోసం సర్వే ఉపయోగించేటువంటి క్రమంలో సర్వేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ గోయింగ్ టు పోస్ట్. ఆ ఆ క్వశ్చన్స్ అన్నిటిని కలిపి మనం క్వశ్చనేర్గా మనం పిలుస్తాం. మరి ఇక్కడ ఆ క్వశ్చనేర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటిదని అడుగుతున్నారు. ఏది మన పరిశోధనలో ఉపయోగించేటువంటి క్వశ్చనేర్ యొక్క ఉపయోగం ఏంటిదని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది, దే ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ డాటా దట్ కెన్ బి ఈజీలీ క్వాంటిఫైడ్. మనం సులభంగా దాన్ని అంచనా వేసి దాని యొక్క రిజల్ట్ తీయడానికి, సులభంగా ఫైనల్ కన్క్లూజన్ రావడానికి ఒక స్టాండర్డైజ్డ్, అంటే వీటిని మనం ఏమని చెప్పుకుంటామంటే మనం ఆ, మ్, ఒక ప్రమాణాత్మకమైనటువంటి ఒక ప్రామాణిక ఆ, దత్తాంశానికి సంబంధించి సులభంగా క్వాంటిఫికేషన్లో క్వాంటిఫై చేయడానికి, లెక్కించడానికి క్వశ్చనర్ అనేటువంటిది తోడ్పడుతుంది. నెక్స్ట్, ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ. చూడండి, ఇంతకుముందు ఇంటర్నల్ వ్యాలిడిటీ అడిగాడు. అందుకే ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ, ఇంటర్నల్ వ్యాలిడిటీ, కంటెంట్ వ్యాలిడిటీ, అదేవిధంగా కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, ఇలాంటి అంశాలు మీకు ఎగ్జామ్లో తారసపడుతూ ఉంటాయి. ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ ఏం తెలియజేస్తుంది అంటే, చూడండి, ద ఎక్స్టెంట్ ద ఎక్స్టెంట్ టు ద ఎక్స్టెంట్ టు విచ్ ద రీసెర్చ్ ఫైండింగ్స్ కెన్ బి జనరలైజ్డ్ బియాండ్ ద స్టడీ శాంపుల్. అంటే మనం ఏదైతే డాటా కలెక్ట్ చేసేటువంటి క్రమంలో, శాంపుల్ మనం తీసుకునేటువంటి క్రమంలో వాటి నుంచి మనం ఏదైతే కనుక్కుంటున్నామో, అంటే ఫైనల్ మనకు ఫైండింగ్స్ రిజల్ట్ కనుక్కునేటువంటి క్రమంలో వాటి నుంచి కాకుండా దానికి మించి కూడా మనకు ఈ జనరలైజ్డ్ చేయడంలో ఈ ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ అనేటువంటిది సూచిస్తుంది. సో ఎక్స్టెంట్ టు విచ్ ద రీసెర్చ్ ఫైండింగ్స్ కెన్ బి జనరలైజ్డ్ బియాండ్ ద స్టడీ శాంపుల్. మనం ఏదైతే శాంపుల్ తీసుకున్నామో దానికి మించి, దాని తర్వాత దాని తదుపరి కూడా దాన్ని జనరలైజ్ చేయడంలో, ముఖ్యంగా ఈ పరిశోధనకు సంబంధించినటువంటి ఫలితాలను మనకు ఫైనలైజ్ చేయడంలో, జనరలైజ్ చేయడంలో ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ తోడ్పడుతుంది. ఇక 90 క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆపరేషనలైజింగ్ వేరియబుల్స్. చూడండి, ఈ క్వశ్చన్ మనకు మొన్నటి వీడియోలో కూడా మనం చూసాం. ఆపరేషనలైజేషన్ వేరియబుల్స్ ఇన్ రీసెర్చ్ అన్నాడు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ప్రత్యేకించి టు డిఫైన్, అంటే ఆ, ఇక్కడ టు ఎన్ష్యూర్ ద అక్యురసీ ఆఫ్ ద రీసెర్చ్ ఫైండింగ్స్, అంటే పరిశోధన ఫలితాలకు సంబంధించి అక్యురసీ అంటే ఒక ఖచ్చితత్వాన్ని మనకు సూచిస్తుందా. టు డిఫైన్ హౌ వేరియబుల్స్ విల్ బి మెజర్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ స్టడీ. అంటే ఏ విధంగా ఈ చరరాశులు ఏవైతే ఉన్నాయో ఈ చరరాశులను ఏ విధంగా వర్ణించవచ్చు, అంటే వివరించవచ్చు, నిర్వచించవచ్చు, అదే కాకుండా ఏ విధంగా వాటిని అంచనా వేయవచ్చు. దాని తర్వాత
ఏ విధంగా మనం స్టడీ చేసేటువంటి మ్యానిపులేటెడ్ ఇన్ స్టడీ మన అధ్యయనంలో ఏ విధంగా వాటిని మ్యానిపులేట్ చేయవచ్చు, అంటే మార్చవచ్చు, ఉపయోగించవచ్చు అనేటువంటి అంశమా. టు ఎస్టాబ్లిష్ ద రీసెర్చ్ హైపోథిసిస్, మనం ఏదైతే పరికల్పనను రూపొందించడానికి ఉపయోగపడుతుందా. టు క్రియేట్ ఏ కంట్రోల్ గ్రూప్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్, ప్రయోగంలో మనకు ఈ నియంత్రిత సమూహాన్ని మనం తయారు చేయవచ్చా, అంటే ఆపరేషనలైజింగ్ అనేటువంటిది, ఆపరేషనలైజింగ్ అనే ప్రక్రియ మనం ఏం చేస్తుందంటే చరరాశులను నిర్వచిస్తుంది, అంచ వాటిని అంచనా వేయడంలో, ఎట్ ద సేమ్ టైం వాటిని వినియోగించడంలో కూడా ఇది వినియోగించే పద్ధతిని కలిపి మనం ఆపరేషనలైజింగ్ వేరియబుల్ అని మనం చెప్తాం. ఆపరేషనలైజింగ్ అని అంటాం ఈ పరిశోధన. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటా, ఇది మనం డాటా కలెక్ట్ చేసే క్రమంలో, దత్తాంశాన్ని సేకరించేటువంటి క్రమంలో డైరెక్ట్గా మనము వ్యక్తుల నుంచి కానీ, లేదా అది ఏ ప్రదేశంలో జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళిపోయి మనం డాటాను మనం తీసుకున్నట్లయితే ఇంటర్వ్యూల ద్వారా తీసుకుంటున్నామా, క్వశ్చనేర్ల ద్వారా తీసుకుంటున్నామా, వ్యక్తులను కలిసి అడగడం ద్వారా తీసుకుంటున్నామా, లేదా ఇతరులు రచించిన గ్రంథాల ద్వారా తీసుకుంటున్నామా, పేపర్ల నుంచి తీసుకుంటున్నామా, దీని ఆధారంగా లేదా ప్రభుత్వాలు అందించేటువంటి వివిధ రికార్డ్స్, అవి అందించేటువంటి వివిధ నివేదికల ఆధారంగా తీసుకుంటున్నాం అన్న దాని ఆధారాన్ని బట్టి అది ప్రైమరీ డాటానా, అది సెకండరీ డాటానా మనకు తెలుస్తుంది. మరి మన పరిశోధనలు ఉపయోగించేటువంటి ప్రైమరీ డాటా కింది వాటిలో ఏది సూచిస్తుంది అంటున్నారు. ఈ బుక్స్ అనేటువంటిది సెకండరీ డాటా అండి. జర్నల్ అండ్ ఆర్టికల్ అనేటువంటిది కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ డాటా. ఇంటర్వ్యూస్ అనేటువంటిది డైరెక్ట్గా వ్యక్తి నుంచి మనమే తీసుకుంటాం కాబట్టి ఇది ప్రైమరీ డాటా అవుతుంది. గవర్నమెంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా సెకండరీ ఆర్ టెర్షరీ డాటా అవుతుంది. ఎందుకు గవర్నమెంట్ రిపోర్ట్స్ అనేటువంటివి ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనాభా లెక్కలకు సంబంధించి ఉంది, శాంపుల్ సర్వే మనం చేస్తాం, సెన్సస్ సర్వే చేస్తారు. సెన్సస్ సర్వే అనేటువంటిది బిఎల్ఓస్, అంటే మనం బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేస్తారు, లేదా స్పెసిఫిక్గా ఏరియా వార్డ్ ఆఫీసర్స్, లేదా ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. వాళ్ళ మీద మళ్ళీ ఇతర అధికారులు ఉంటారు, వాళ్ళ మీద ఇతరుల అధికారులు ఉంటారు. వీళ్ళందరూ క్రోడీకరించి ఒక రిపోర్ట్స్ ఇస్తారు, నివేదిక తయారు చేసి ఇస్తారు, అందరు సంతకాలు చేసి. ఆ నివేదికలు ఏ రిపోర్ట్స్ అయితే గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్స్ అయితే, ఆ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్స్ నుంచి మనం డాటాను సేకరిస్తే అది ఏమవుతుంది, సెకండరీ సోర్స్ ఆర్ టెరిషరీ సోర్స్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటా ఏంటిదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్, లేదా మనమే క్వశ్చన్స్ తయారు చేసి ఆ క్వశ్చనర్స్ను డైరెక్ట్గా వ్యక్తులను అడిగితే కూడా అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటానే అవుతుంది. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ రీసెర్చ్ మెథడ్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ స్టడీయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్, ఏదైతే చరరాశులు ఉన్నాయో వాటి మధ్యలో కార్యకారణ సంబంధాన్ని మనం సృష్టించే లేదా కార్యకారణ సంబంధాన్ని అధ్యయనం చేసేటువంటి మనకు ఈ పరిశోధన పద్ధతి కింది వాటిలో ఏది, కేస్ స్టడీ పద్ధత, సర్వే పద్ధత, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ఎథనోగ్రఫీ, అంటే కేస్ అధ్యయనం ద్వారానా, లేదా సర్వే పద్ధతిలోనా, లేదా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధనలోనా, ఎథనోగ్రఫీ మానవ సంబంధ అధ్యయనాల ద్వారా మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను అధ్యయనం చేయవచ్చు అంటే ఎందులో అంటే ఆన్సర్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధనలో మనం ఈ కార్యకారణ సంబంధాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఎయిమ్స్ టు జనరేట్ థియరీ బై అనలైజింగ్ డాటా కలెక్టెడ్ ఫ్రమ్ మల్టిపుల్ స్టడీస్ ఇన్ ఈజ్ నోన్ యాజ్, ఎప్పుడైనా సరే మనకు పరిశోధనకు సంబంధించినటువంటి ఏది ఆ, ముఖ్యంగా పరిశోధన పద్ధతికి సంబంధించి టు ఎయిమ్స్ టు జనరేట్ థియరీ, ఒక సిద్ధాంతాన్ని మనం తయారు చేసేటువంటి క్రమంలో బై అనలైజింగ్ ద డాటా కలెక్టెడ్ ఫ్రమ్ మల్టిపుల్ స్టడీస్, డిఫరెంట్ వివిధ అధ్యయనాలను నుంచి మనం అంత సేకరించిన దత్తాంశాన్ని అంతా కూడా క్రోడీకరించి అనలైజింగ్ చేసి ఒక సిద్ధాంతాన్ని మనం రూపొందించేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే గ్రౌండ్ థియరీ అంటామా, మెటా అనాలిసిస్ అంటామా, కేస్ స్టడీ అంటామా, లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటామా, అంటే ఆన్సర్ గ్రౌండెడ్ థియరీ అంటాం. ఏమంటాం, గ్రౌండెడ్ థియరీ, గ్రౌండెడ్ థియరీ. సో గ్రౌండెడ్ థియరీ ఇస్ ద రైట్ ఆన్సర్. మెటా అనాలిసిస్ ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం చూడండి. సో దిస్ ఈజ్ మెటా అనాలిసిస్. వన్ సెకండ్. మెటా అనాలిసిస్. సో మెటా అనాలిసిస్ ఏం చేస్తుంది, ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్ దట్ కంబైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ మల్టిపుల్ స్టడీస్, వివిధ అధ్యయనాలు అన్నిటిని కలిపేసి ఫైనల్గా ఏం చేస్తుంది మెటా అనాలిసిస్,
ఒక జనరల్ కన్క్లూజన్ ఇస్తుంది. దాన్ని మనం మెటా అనాలిసిస్ అంటాం. అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏమి ఇచ్చుకోవాలి అంటే ఈ ఈ క్వశ్చన్లో మెటా అనాలిసిస్లో ఇక్కడ ఏది జనరేట్ థియరీ బై అనలైజింగ్ ద డాటా కలెక్టెడ్ ఫ్రమ్ మల్టిపుల్ స్టడీస్ అన్నాడు. దీన్ని మనం గ్రౌండెడ్ స్టడీస్, గ్రౌండెడ్ థియరీ అని పిలిచాం. మెటా అనాలిసిస్ ఏమని చెప్పుకున్నాం ఇక్కడ, ఒక జనరలైజేషన్ అంటే జనరల్ కన్క్లూజన్ మనకు ఇస్తే దాన్ని మనం మెటా అనాలిసిస్ అన్నాం. ఇక్కడ థియరీని రూపొందిస్తే దాన్ని గ్రౌండెడ్ థియరీ అన్నాం. కేస్ స్టడీ అంటే ఏదేని ఒక వ్యక్తికి సంబంధించిన లోతైనటువంటి డీపర్ స్టడీని, అంటే దాని యొక్క ప్రీ హిస్టారిక్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనే యొక్క ఫిజికల్ హెల్త్, దాని యొక్క టోటల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ను మనం అధ్యయనం చేసే దాన్ని కేస్ స్టడీ అంటాం. లాంగిట్యూడినల్ స్టడీస్, ఇది దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు చేసే అధ్యయనాన్ని పరిశోధన లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటారు. చాలా కాలం పడుతుంది అనమాట. నెక్స్ట్, ఏ స్టడీ దట్ ఇన్వాల్వ్స్ ద రిపీటెడ్ అబ్జర్వేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్. ఇన్ననే ఉంది చూడండి, లాంగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏ స్టడీ దట్ ఇన్వాల్వ్ ద రిపీటెడ్ అబ్జర్వేషన్ అంటే ఏదైతే మన పరిశోధనలు, మన పరిశీలన అనేటువంటిది తిరిగి తిరిగి మళ్ళీ మనం రిపీట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా సేమ్ సబ్జెక్ట్ను చాలాసార్లు మనం పరీక్ష చేయడం అనేటువంటి జరుగుతుంది. చాలా కాలం పాటు చేసేటువంటి ఇలాంటి ఈ అధ్యయనాన్ని ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడినల్ స్టడీ అంటాం. సో దీర్ఘకాలికమైనటువంటి అధ్యయనంగా మనం పిలుస్తాం. దీర్ఘకాలికమైనటువంటి అధ్యయనం. కొరిలేషనల్ స్టడీ అనేటువంటిది సహసంబంధం, రెండు చరరాశులకు సంబంధించి, రెండు వేరియబుల్స్కి సంబంధించి, లేదా డిఫరెంట్ వేరియబుల్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్ మనం అధ్యయనం చేసేటువంటిది. క్రాస్ సెక్షనల్ స్టడీ అనేటువంటిది ప్రత్యేకించి వివిధ తరాల మధ్యలో ఉండేటువంటి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉండేటువంటి భేదాలు, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి సంబంధాలు, వాటికి సంబంధించి అధ్యయనం చేయడం క్రాస్ సెక్షనల్ స్టడీ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ స్టడీ మనకు తెలుసు, ప్రయోగాత్మకమైనటువంటి అధ్యయనం. ఇది లెబొరేటరీలో చేస్తాము, లేదా ప్రత్యేకించి మనం ఏది సెలెక్ట్ చేయబడ్డటువంటి దాని మీద మనం ప్రయోగం అనేటువంటి చేస్తాం. నెక్స్ట్ 95 క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. అంటే పరిమాణాత్మకమైనటువంటి పరిశోధన కింది వాటిలో ఏది అని అంటున్నాడు. అంటే ఫోకస్ గ్రూప్స్, ఇది పరిమాణాత్మకమైనదా? కంటెంట్ అనాలిసిస్ పరిమాణాత్మకమా? సర్వే విత్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్సా? నెరేటివ్ అనాలిసిసా? అంటే గుర్తుపెట్టుకోండి, ఫోకస్ గ్రూప్స్ అనేటువంటివి క్వాలిటేటివ్ రీసెర్చ్ అవుతుంది. కంటెంట్ అనాలిసిస్ ఆల్సో క్వాలిటేటివ్ రీసెర్చ్ అవుతుంది, రీసెర్చ్ మెథడ్ అవుతుంది. సర్వేస్ విత్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎన్ని సంవత్సరాలు, నీ నీ వయసు ఎంత, నీ వయసు ఎంత, ఏజ్ అని అంటాడు. ఏజ్ 44, కథం అయిపోయింది. అంటే డైరెక్ట్ సర్వే చేస్తున్నాడు. రైట్, ఇక్కడ ఏమంటాడు, క్యాస్ట్ అంటాడు, మీ కులం. డైరెక్ట్ వాడు బీసీఆ, ఎస్ఏ, ఓసీఆ ఏదో అంటాడు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏమంటామంటే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. కాబట్టి వీటి ద్వారా ఇది దేని సంబంధించిన అధ్యయనం అంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్గా దీన్ని తీసుకుంటాం. సర్వే విత్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ రివ్యూ లిటరేచర్ ఇన్ రీసెర్చ్. మనం లిటరేచర్ రివ్యూ అనేటువంటిది పరిశోధన యొక్క ఉద్దేశం ఏంటి, పరిశోధన ఉపయోగించే రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఎందుకు ఉపయోగించాలి, లేదా దాని యొక్క ఉద్దేశం ఏంటిది, దాని యొక్క లాభం ఏంటిది అని అడుగుతున్నాడు. కలెక్షన్ ఆఫ్ డాటానా, ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రీసెర్చా, డెవలపింగ్ హైపోథిసిసా, అనలైజ్ రిజల్ట్సా? అంటే దత్తాంశాన్ని సేకరించడమా? కలెక్షన్ ఆఫ్ డాటా అంటే దత్తాంశ సేకరణ. ఐడెంటిఫై గ్యాప్స్ ద ఎగ్జిస్టింగ్ రీసెర్చ్, ఆల్రెడీ పరిశోధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి ఇప్పుడు పరిశోధన చేసేటువంటి వాటి మధ్యలో ఉండేటువంటి గ్యాప్స్, అంటే ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా, లేదా వాటి మధ్యలో ఉండేటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేదా వాటి మధ్యలో మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి చేసేదాన్ని మనం ఏమంటామంటే అది దాన్ని చూడడానికి రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది తోడ్పడుతుంది. డెవలపింగ్ హైపోథిసిస్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ కాదు. అంటే మనకు పరికల్పనలు అభివృద్ధి చేయడం రివ్యూ ఆఫ్ లిటరేచర్ కాదు. అనలైజింగ్ రిజల్ట్, ఇది మనకు కన్క్లూజన్లు ఉంటుంది. కన్క్లూజన్ కంటే బిఫోర్ మనకు మన ఫలితాలను విశ్లేషణ చేయడం అనేటువంటిది ఉంటుంది. మరి రివ్యూ ఆఫ్ లిటరేచర్లో కేవలం ఏం చేస్తాం, ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రీసెర్చ్. నెక్స్ట్ 97, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ హైపోథిసిస్ టెస్టింగ్.
అంటే పరికల్పనను మనం పరీక్షించడం అనేటువంటిది హైపోథిసిస్ టెస్టింగ్ అనేటువంటిది ఈ కింది వాటిలో ఏది చక్కగా వివరిస్తుందని అడిగాడు. హైపోథిసిస్ టెస్టింగ్ ఇందులో మనం గమనించినప్పుడు ఏ మెథడ్ of determining whether there is enough evidence reject a hypothesis null hypothesis reject null hypothesis is the right answer. ఓకే, ఇది గమనించండి. ఓకే, రైట్. సో మనం ఈ హైపోథిసిస్ టెస్టింగ్ కి సంబంధించి మంచిగా అంటే పర్ఫెక్ట్ గా వివరించే అంశం ఏదంటే ఏ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ వెదర్ దేర్ ఇస్ ఎనఫ్ ఎవిడెన్స్ టు రిజెక్ట్ ఏ నల్ హైపోథిసిస్ అనేటువంటిది మనకు హైపోథిసిస్ టెస్టింగ్ కు కరెక్ట్ గా సూటబుల్ అయ్యే అంశం. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ రీసెర్చ్ డిజైన్? మనకు పరిశోధన ప్రణాళిక, పరిశోధనకు సంబంధించినటువంటి రీసెర్చ్ డిజైన్ ఈ కింది వాటిలో ఏది సూచిస్తుందంటే ద ప్లాన్, పరిశోధన ప్రణాళిక అది. ద ప్లాన్ ఆర్ స్ట్రాటజీ యూజ్డ్ టు కండక్ట్ రీసెర్చ్, పరిశోధన ఏ విధంగా చేయబోతున్నాం, పరిశోధన ఎక్కడికి వెళ్ళి ప్రారంభించబోతున్నాం. ఇందులో మనకు ఏది ఫస్ట్ పరిశోధనకు సంబంధించి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది? నెంబర్ వన్, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, అంటే సమస్యను గుర్తించడం అనేటువంటిది ఇది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? దీని తర్వాత మనకు ఫార్ములేటింగ్ ఆఫ్ హైపోథీసిస్, అంటే మనం పరికల్పనను రూపొందించుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మనం డాటాను కలెక్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? డాటాను అనలైజ్ చేయాలి, విశ్లేషించాలి. తర్వాత ఏం చేయాలి? మనం రిజల్ట్ను మనం చూపించాలి. కాబట్టి ఈ విధంగా ఒక వరుస క్రమంలో పరిశోధన అనేటువంటిది మనకు 5 స్టెప్స్ ఉంటాయి, పరిశోధనలో 7 స్టెప్స్ ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి పరిశోధనకు సంబంధించి. ఇందులో మనకు ఒక ప్రణాళిక ఇవన్నీతో కూడి ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే రీసెర్చ్ డిజైన్ అంటారు. ఓకేనా? ఈ రీసెర్చ్ డిజైన్లో ఇక్కడ మనకు రివ్యూ ఆఫ్ లిటరేచర్ కూడా ఒక పార్ట్గా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ 99, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంప్లింగ్ మెథడ్స్ ఇన్వాల్వ్స్ dividing the population into distinct subgroups and then selecting a sample from each subgroup? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సాంప్లింగ్ ఏదైతే మనకు సాంప్లింగ్ మెథడ్స్ ఉన్నాయో, ప్రాబబిలింగ్ సాంప్లింగ్ మెథడ్స్ అండ్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏమంటున్నాడంటే మనకు ఈ జనాభాలో విభజించుకుంటూ ఒక చిన్న చిన్న గ్రూపులు విభజించుకుంటూ వాటి నుంచి మళ్ళీ ఇంకా చిన్న గ్రూపులుగా విభజించుకుంటూ చేసేటువంటి ఈ మెథడ్ను, ఈ సాంప్లింగ్ మెథడ్ను ఈ కింది వాటిలో ఏది సూచిస్తుంది అంటే సింపుల్ ర్యాండమ్ సాంప్లింగా, స్ట్రాటిఫైడ్ శాంపుల్ సాంప్లింగా, క్లస్టర్ సాంప్లింగా, సిస్టమేటిక్ సాంప్లింగ్? అంటే ఆన్సర్ స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్. అంటే వీటిని ఏం చేస్తున్నాడు? ముందు ఒక పెద్ద గ్రూప్ ఉంది, దీన్ని 2 చిన్న గ్రూపులు విడగొట్టాడు. మళ్ళీ వీటిని సబ్ గ్రూపులుగా విడగొట్టి ఈ విధంగా మనకు శాంపుల్ కలెక్ట్ చేసేటువంటి విధానాన్ని, ఇలాంటి సెలెక్టింగ్ శాంపుల్స్ ఈ విధంగా శాంపుల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీటిని మనం ఏమని పిలుస్తారంటే స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఈ రోజుకు సంబంధించి లాస్ట్ క్వశ్చన్, నల్ హైపోథిసిస్ ఈజ్ యూజువల్లీ ఏ స్టేట్మెంట్. సో శూన్య పరికల్పన, నల్ హైపోథిసిస్ అంటే తెలుగులో ఏమంటాం మనం? శూన్య పరికల్పన అంటాం. ఓకే, ఈ శూన్య పరికల్పన అనేటువంటిది మనకు సరిపోయేటువంటి కింద వాక్యం లేదా స్టేట్మెంట్ ఏది సూచిస్తుంది అంటే దేర్ ఈస్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే 2 చరరాశుల మధ్యలో సంబంధాన్ని సూచిస్తుందా? నో, దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. ఎస్, 2 చరరాశుల మధ్యలో ఎలాంటి సంబంధం లేదు అని. There is no significant relationship. There is no significant effect. There is no differentiation between 2 variables. There is no relationship between 2 variables అని సూచించేటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం? నల్ హైపోథిసిస్ అని పిలుస్తాము. సో నల్ హైపోథిసిస్ లేకుండా మీ సెట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్ కానీ ఉండదు. ఇది అభ్యర్థులు గమనించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రానున్నటువంటి టీజీ సెట్ ఎగ్జామినేషన్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించబోయే 29 సబ్జెక్టులో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ను ఆప్ చేసుకొని చదువుతున్నారు. మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా
మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా ఈసారి పేపర్ 1లో మీరు అత్యధిక మార్కులు సాధిస్తారని ఈ వీడియోస్ చేస్తున్నాను మిత్రమా. మీకు ఉపయోగపడుతుందనే భావనతో, సద్భావనతో, నమ్మకంతో నేను చేస్తున్నాను. నాతో నమ్మకంగా చెప్పండి. డాక్టర్ పడాల తిరుపతి ఆల్వేస్ సపోర్ట్స్ యూ, ఎంకరేజ్ యూ till the goal is reached. So I wish you all success, my dear friends. I will stop here.